అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్లమలలో చిరుత భయం పట్టుకుంది. సమీప గ్రామాలు మొత్తం హడలెత్తిపోతూ ఉన్నాయి. గత 15 రోజుల్లోనే ముగ్గురిపైన దాడి చేయడం, ఒక మహిళను తల తీసుకెళ్లినటువంటి ఘటన ఒకసారిగా కలకలం రేపింది. చిరుత సంచారంతో బెంబెలెత్తిపోతున్నారు ఈ నల్లమల అటవీ సమీప గ్రామాలన్నీ కూడా. అయితే తాజాగా నిన్నటి రోజున చిరుతపులి అర్ధరాత్రి గోశాల సమీపంలో మహానందిలో తిరుగుతూ సంచరిస్తూ ఆనవాళ్ళు కనిపించడం, సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో ఒక్కసారిగా ఆలయ అధికారులతో పాటు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే హెచ్చరిక బోర్డులు కూడా జారీ చేశారు. దయచేసి మహానందికి వచ్చేటువంటి భక్తులంతా కూడా శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భక్తులు ఎవరైతే వస్తున్నారో ఆలయం వెనుక వైపు చిరుత పులి వన్యమృగాలు తిరుగుతున్నవి కావున భక్తులు స్థానికులు అడవి వైపు వెళ్ళరాదని హెచ్చరించడం అయిందని ఆలయ ఈవో కార్యనిర్వహణాధికారి హెచ్చరిక బోర్డులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పెద్ద ఎత్తున కూడా ఆ వైపు వెళ్లకుండా బారికేట్లు ఏర్పాటు చేశారు. హెచ్చరిక బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనకు కనిపించేటువంటి ఈ దగ్గరలోనే సుమారు 100 మీటర్లు ఉండకే ఈ దగ్గరనే కనిపించేటువంటి ఆ కొండ ప్రాంతం అంతా కూడా నల్లమల అడవికి సంబంధించినటువంటి ఏరియా. రిజర్వ్ ఫారెస్ట్ కావడం, ఎన్ఎస్టీఆర్ సంబంధించినటువంటి రిజర్వ్ ఫారెస్ట్, నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఈ ఏరియా అంతా కూడా ఒకవైపు పెద్ద పులులు, మరోవైపు ఎలుగుబంట్లు, ఇంకోవైపు చిరుతపులులు, వన్యమృగాలతో పాటు క్రూర మృగాలు కూడా జనజీవనంలోకి వస్తూ దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా మహానందికి సంబంధించినటువంటి ఆలయ సమీపంలో రావడంతో ఒకసారిగా కలవరం రేపింది. ఆ భక్తులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా సింగిల్గా తిరగవద్దు. ఎక్కువ మంది ముగ్గురు లేదా నలుగురు కలిసి వెళ్ళి తిరిగేటువంటి పరిస్థితి వెళ్ళాలి. అడవిలోకి కూడా ఏ ఒక్కరు కూడా వెళ్ళొద్దని తాజాగా ఈ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. గోశాల వద్దకు వెళ్దాం. పులి యొక్క సంచారం ఎక్కడ జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు ఏందో ఒకసారి తెలుసుకుందాం. దేవస్థానం వెనక వైపు చిరుతపులి సంచరిస్తున్నది కావున గ్రామ ప్రజలు మరియు భక్తులు ఎవరు కాని ఒంటరిగా దేవస్థానం వెనక వైపు తిరగరాదని హెచ్చరించడమైనది. మహానందికి సంబంధించినటువంటి దేవస్థానం ఇది. ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాలలో సుమారుగా 100 ఆవులు సంబంధించినటువంటి శాల ఇది. దీనికే ఆలయానికి సంబంధించినటువంటి భక్తులు లేకపోతే మొక్కుబడులు తీర్చుకునే వాళ్ళు గోశాల ఇది. ఈ గోశాల వద్దే చిరుత సంచారం జరిగినట్లు కలవరం రేపింది. చిరుత వచ్చినటువంటి విజువల్స్ కూడా స్పష్టంగా కనిపించింది. మనం ఈ దేవస్థానం పోయేటువంటి దారి ఇది. ఈ దారి గుండా గోశాలకి వచ్చేటువంటి దారి ఇది. ఈ ఎదురుగా కనిపించేటి నల్లమల ఫారెస్ట్ సంబంధించినటువంటి ఎన్ఎస్టీఆర్ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించిన ఏరియా ఇది. మనం స్పష్టంగా చూసుకుంటే ఈ గోశాలకి ఈ అటవీకి కేవలం 100 మీటర్ల డిస్టెన్స్ మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. దట్టమైనటువంటి నల్లమల ఫారెస్ట్లో వన్యప్రాణాలతో పాటు క్రూర మృగాలు సంచరిస్తున్నటువంటి ప్రాంతం. ఈ రిజర్వ్ ప్రాంతంలో పెద్ద పులుల సంచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. గత ఏడాది శ్రీశైలం రిజర్వ్ ఫారెస్టు సంబంధించినటువంటి ఏరియా ఆత్మకూరు కూడా పెద్ద పులి సంచారం కనిపించింది. మనకు ఈ ప్రాంతం నుంచే ఆ ఎదురుగా కనిపించే ఈ ఏరియా నుంచే ఈ దారి గుండానే చిరుత సంచరిస్తూ నడుస్తూ వచ్చి ఇటు దేవస్థానం వైపు వెళ్ళింది. అయితే ఇక్కడ కనిపించేటువంటి ఈ సీసీ కెమెరాల్లో పెద్ద పులి ఈ చిరుత జాడ సంబంధించి స్పష్టంగా నిక్షిప్తమైంది. ఆ యొక్క చిరుత ఎక్కడ వెళ్తుంది, ఎటు వెళ్తుంది, పోయేటువంటి దారి వచ్చి ఈ దారి గుండానే వెళ్ళినట్లు ఈ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉండడంతో చిరుత సంచారం స్పష్టంగా దాని జాడ ఇక్కడ తిరుగుతుంది, వస్తుంది అనేటువంటి నేపథ్యం కనిపించింది. కొంతమంది కూలీలు కూడా చూసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఇటువైపు నుంచి వచ్చినటువంటి చిరుత ఈ దేవస్థానం వైపు అక్కడ దాకా నడుస్తూ వచ్చి ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఇక్కడ కూర్చున్నట్లు చిరుత మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అటవీ శాఖ అధికారులు సమాచారం అందడంతో ఈ ప్రాంతానికి హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఆ ఈవో కూడా
గోశాల వైపు దేవస్థానం బ్యాక్ సైడ్ కూడా ఎవరు వెళ్ళొద్దండని హెచ్చరిక బోర్డులు తాజాగా ఉదయం ఏర్పాటు చేశారు. భక్తులకు కూడా గంటకు వచ్చేటువంటి వారందరికీ విన్నవిస్తున్నారు. ఎవరు కూడా దయచేసి బ్యాక్ సైడ్ దేవస్థానం వెనుక వైపు వెళ్ళొద్దని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది కూలీలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వారు అంటున్నారు. చెప్పండి పెద్ద, ఇక్కడ చిరుతపులి సంచరిస్తుందన్నారు, ఏంటి పరిస్థితి? ఎవరైనా మీరేమైనా చూశారు చిరుతను? మేము చూడలేదు సార్, మామూలుగా అది రాత్రి కెమెరాలో పడిందని మా వాళ్ళు అంటున్నారు. అంతే. గీకింది ఎక్కడ? ఇక్కడ గీకింది, ఏం చేసింది అక్కడ? అక్కడ గీకి వచ్చింది పోయింది సార్, అంతే. మేమేమి దాన్ని చూసింది ఏం లేదు మేము. అంతే వచ్చి ఆడ పనుకొని పోయి లేచిపోయింది. అంతే. మరి చూసిన తర్వాత ఈవోకి సమాచారం ఇచ్చారా? చెప్పేసినాం. ఏమన్నారు? ఏమనలే, వాళ్ళు కూడా వచ్చినారు, ఫారెస్ట్ వాళ్ళు వచ్చి చూసుకొని పోయినారు. ఫారెస్ట్ వాళ్ళు పొద్దున కూడా వచ్చిపోయినారు. మళ్ళీ ఈరోజు పెద్ద ఆయన కూడా వచ్చిపోయినాడు. ఎవరు వచ్చారు పొద్దున? ఆయన ఎవరో 3 జిల్లాల ఎస్పీ ఎవరంట కలేవ, ఆయన అడవి శాఖ మంత్రి, ఆయన కింద మంచి. అది అడవి మాదే కదా, తిరుగుతాయి అవి అంటున్నాడు ఆయన. మీ జాగ్రత్తలో మీరు పెట్టుకోండి అంటున్నాడు ఆయన. అదేండి. ఇక్కడ ఎన్ని ఆవులు ఉంటాయి? 100 ఉన్నాయి. 100 ఆవులు. ఒకవేళ చిరుత ఇది ఎగిరి ఈ కంచె దాటే అవకాశం ఉందా? మామూలుగా అయితే అది ఎగరాలనుకుంటే ఎగురుతుంది, కానీ ఆ రోజు దానికి ఏం బుద్ధి పుట్టిందో లేదో ఆడి నుంచి వచ్చి ఇటు మళ్ళీ తావుకి వాళ్ళ కొండకి అడవిలోకి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళని అడిగితే మేము దాన్ని ఏం చేయలేము, దాని పెద్ద వాళ్ళ కానించి రావాలా పట్టాలంటే అంటున్నారు. ఇప్పుడు మా సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దీనికి మళ్ళీ ఈ కంచెకు ఎత్తు హైట్ చేయాలని ప్లాన్ వేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తాం ఈ వెనకే ఆవులు కట్టేశారు కదా, ఒకవేళ ఇక్కడ ఆవులు ఉన్నాయి, ఒకవేళ దాడి చేస్తే? మా ఆవులు అవి ఇవి మనవి కదా సార్, ఇవి ఊర్లో వాళ్ళవి. ఊర్లో అవి కొడితే వెళ్ళిపోతాయి ఇంటికి. అవి మావి దేవస్థానం ఆవులు. దానిలోకి షెడ్ ఉంది, అది పెద్ద షెడ్డు. మొత్తం ఆ షెడ్లు ఉంటాయి నైటల్లా. ఇక్కడ తాళం ఇచ్చారు, ఆడ బిగాలు ఇచ్చారు. మొత్తం ఎంతమంది కూలోళ్ళు ఉంటారు ఇక్కడ? మొత్తం నైట్ వాచ్మెన్లు 2 ఉంటారు, ఆవులకు 3 పోతారు. ఇంటి దగ్గర పని చేయడానికి ఒక 2 చేస్తారు. అంతే. మరి మాకు ఇక్కడ చిరుత వస్తుంది, మాకు భయం ఉంది, దాన్ని ఏదో ఒకటి చేయండి పట్టుకోండి అని చెప్పారా ఏమన్నా? చెప్పినాము. దాని తోడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు దేవస్థానం సంబంధించిన గోశాల కాబట్టి ఒకవేళ దీని వరకు అయితే వాళ్ళు మాట కూడా ఏదైనా చేసుకోవచ్చు. యాత్రికులు తెలిసి తెలియని గయ్యగిన బాత్రూంలకు పాసుకు వచ్చంటారు. ఆడ వాళ్ళు మైకులో చెప్తానే కానీ వాళ్ళు తెలియదు వచ్చంటారు. అని మనుషులను కూడా పంపించి అరిపించి పక్కకు తీస్తున్నారు. ఎవరైనా భక్తులు వచ్చినా మీరు ఇటు రావద్దని మేము చెప్తాను. ఇక్కడ ఎవరిని రాని పంపించడం లేదు. ఇక్కడ ఎవరైనా బాత్రూమ్కి తిరిగి వచ్చినా అరిచి పంపిస్తున్నాం వెనక్కి. ఇంతకుముందు ఎప్పుడైనా తిరిగిందా ఇక్కడ ఈ ప్రాంతంలో? ఈ ప్రాంతంలో ఎప్పుడు తిరగలే, ఇదే ఫస్ట్. అంటే పోయిన సంవత్సరం ఒక ఎలుగుబంటి తిరుగుతుండే, దానికి కూడా ఇటునే జరిగింది. కానీ అది పాపం భయపడి ఇంకా రావడం వెళ్ళిపోయింది. ఊర్లోకి ఒకటి వచ్చినప్పుడు ఫారెస్ట్ వాళ్ళు తీసుకొని అక్కడ అడవిలు ఇడిచి వచ్చినారు. మళ్ళీ అది ఇడిచి వచ్చిన 10 రోజులకు ఇంకోటి వచ్చింది. అది ఒక 15-20 రోజులు తిరిగింది. మమ్మల్ని అయితే ఏం దాడి చేయలేదు. అందరు వాళ్ళు అరసంగా దెంకపోయింది, ఎటు విధంగా అంటారు కనపడలేదు, అది కొండలోకి వెళ్ళిపోయింది. పచ్చర్ల వద్ద ఒక ఆమెను చంపేసింది చిరుత, తెలుసు? అది తెలుసు మాకు, సెల్లులో చూస్తుంటాం అంతే. ఏం జరిగిందంటే అక్కడ ఏదో కట్టెపుల్లలు పోయితే ఒక ఆడి మంచి కట్టెలు ఏరుకుంటాడో మీనవాడి చంపేసిందంట. దానివల్ల కూడా ఇప్పుడు మా సార్ వాళ్ళు అంతా గట్టిగా పట్టుకున్నారు దీన్ని. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. పట్టుకుంటే వాళ్ళు తటెక్కిన బోన్లు వేసి ఎత్తాలంటే ఖర్చు భారీగా అవుతుందని వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు. అది పోతుంది, అదే మీరేం చేయగలరు అంటున్నారు. 10 రోజుల క్రితం గాజులపల్లి కాడ పనిచేసే వాళ్ళ మీద దాడి చేసిందంటే అది తెలుసు. సెల్లుకి వచ్చుంటాయి కదా సార్, ఇప్పుడు జరిగింది ఎడ తెలుసుంటుంది, అట్లా అన్నీ తెలుసుంటాయి. మరి ఇప్పుడు అది కూడా తెలుసు, అన్నీ చూస్తాను. ఆ భయం ఒకటి మాకేం లే. ఆవులు ఉన్నాయి కదా, ఇది ఎగిరి పడతా అన్నట్టుగా మేము 3 రోజుల నుంచి కూడా నైట్ ఎగసిన మనుషులు వేసినారు. ఏదో మేల్కొంగా మీరు చూస్తున్నారని అట్లా. అంటే నైట్ డ్యూటీలు షిఫ్ట్ల వారిగా మేల్కొని ఉండాలి. నైట్ డ్యూటీ వరకు 6కి ఎక్కితే 6కు దిగాల. మామూలు 2 ఉంటున్నారు, ఇప్పుడు 3 వేసినారు, 3 ఉంటున్నారు అట్లా. ఈ 3 కాపలా కాయగలరా? ఇది పెద్దగా ఉంది కదా ఇక్కడ. పెద్ద ఏముంది, ఇంకా ఆవులల్లో లోగుంటాయి, ఇంకా చుట్టూ కరెంటు, గేటుకు తాళం వేస్తారు, కచ్చేపట్ట గోడ కాడ అంట పడతారు, లేదంటే ఇంకా కాయలు కూకొని ఉంటారు అట్లా. ఇంకేమన్నా ఇక్కడ కాపలాదారులు పెంచాల్సిన అవసరం ఉందంటారా? అది ఆఫీసర్లు వాళ్ళ చేతులు ఉంటుంది.
అంటే అవసరం ఉందా, పెంచే అవసరం అయితే ఇక్కడ మనుషుల అవసరం ఉంటుందా ఇంకా? అవసరం అంటే ఇంకా అంటే ఈ మామూలు ఈ చిరుత గురించి అవసరమనే. దానికి అవసరం అంటే ఇంకా మేము వాళ్ళు వేయద్దు మనుషులను. ఇప్పుడు వాళ్ళ భయం మన పశువులు దండిగండాయి, ఇంకొక ఇద్దరిని ముగ్గురిని వేస్తామంటే 1 రోజు 2 రోజులు అయితే వేస్తారు. ఇంకా నెలల కొట్టి అంటే వాళ్ళు డబ్బులు జీతాలు ఇవ్వద్దు, వేయరట. ఒక్కరిని నీకనే వాళ్ళకు తూకం అయింది. ఓకే, చిరుత రాకుండా ఇక్కడ చేయాలని ఏం చేస్తే బాగుంటుంది? దాన్ని బోన్లో పట్టుకొని ఎక్కడన్నా ఇరుచుకుంటే మేలు. ఎందుకంటే నిన్న 2 రోజులు తిరిగింది, సరే నిన్న అందరూ వాళ్ళు అడిచి కేకలిచ్చి వెళ్ళిపోయింది. ఆ రోజు ఎట్టొచ్చో చెప్పలేము మళ్ళీ. అది దాని వాతావరణం. మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ పనిచేసేటువంటి ఈ కాపలాదారులంతా ఒకటే చెప్తున్నారు, చిరుత ఎప్పుడైనా రావచ్చు, వస్తూ పోతూ ఉంటుంది. అయితే అటవీ శాఖ అధికారులు కూడా దాన్ని పట్టుకొని సుదూర ప్రాంతాల్లో వదిలేయండి, సురక్షిత ప్రాంతాల్లో వదిలేయని చెప్పిన ఇది అటవీ ప్రాంతం, అటవీలో అవి తిరుగుతూ ఉంటాయి, మనమే జాగ్రత్తగా ఉండాలని చెప్పేటువంటి పరిస్థితి ఒక రకంగా ఉంటే, మరోవైపు ఆలయ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ గోశాలలో ఉన్నటువంటి 100 ఆవుల పరిరక్షణ కోసం అదనంగా కాపలాదారులను కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే దేవస్థానంకి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి, గోశాలకు వైపు కానీ లేకపోతే దేవస్థానం వెనుక వైపు ఎవరు పోవద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో మాత్రం చిరుత భయం అలుముకుంది. గ్రామాల్లో ఇక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంత వాసులు గిరిజన వాసులంతా కూడా భయం గుప్పెట్లో జీవనం కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. శేషాచలం అడవుల నుంచి తీసుకొచ్చినటువంటి చిరుతల వల్లే మనుషుల మీద దాడి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయితే మానవ రక్తాన్ని రుచి మరిగినటువంటి చిరుతల్ని ఈ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకి తరలించండి అని కోరేటువంటి పరిస్థితి అయితే ఈ నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నటువంటి వారు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, మహానంది నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.